హలో అండి, అందరికీ నమస్కారం. సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చిందండి. ఈ వీడియో అయితే ఆదివారం చేసిన వీడియో అండి. పొద్దున్నే లేచి ఇంకా పూజ కనుక పూజ చేసుకోవాలి నేను. అందుకోసమే నైటు శనివారం కూడా పూజ చేసుకున్న. కొంచెం ఉపవాసం ఉంటే అలసిపోయినట్టు ఉంటే ఇంకా సాయంత్రం నైట్ తిన్న గిన్నెలు ఉంటాయిగా, ఏమి రుద్దలేదండి. నైట్ తిన్నగా ఇంకా నీరసంగా ఉందని ఇంకెమ్మటే పడుకున్నా. మళ్ళీ 5ంటికి ఏం లేచిందండి. టైం చూపించింది కదా, 4:15కి లేచిన. ఇంకా లేచి ముందు గిన్నెలే రుద్దుతున్నా. వాకిలేమో ఒక్కోకుండా వాకిలుకి ముగ్గు పెడితే వెళ్ళకనే లేట్ అవుతుందని ముందు గిన్నెలు రుద్ది ఇల్లులన్నీ ఊడ్చినాక వాకిలుకుదానని గిన్నెలే ముందుగా రుద్దుతానండి. ఇక్కడ గాలి వస్తుంది, మెరుతుంది, వాన వచ్చేటట్టు ఉన్నది. ఇంకా బయట వాకిలుకి ముగ్గేసేటట్టు కూడా లేదు. చూడాలి ఎట్లుంటుందో గిన్నెలు రుద్దినాక. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సునీత వైల్డ్ ఫైర్ యూట్యూబ్ ఛానల్. గిన్నెలు కొంచెం మరిన్నే ఉన్నాయండి. పప్పు చేసిన, దొండకాయ ఫ్రై చేసిన, అన్నం వండింది, ఇంకా తినేవి అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ రుద్దుతాను. ఆదివారం నేను సూర్యదేవుడికి పూజ చేసుకుంటా. అందుకోసమే కొంచెం పెద్దగాలి లేచిన. ఇంక ఈ పనులన్నీ చేసుకున్నాక పూజ చేసుకోవచ్చు. 6:30 కల్లా చేసుకోవాలని పెందగాలి లేచినండి. తొందరగా చేసుకున్న పని అయితే.
గిన్నెలు కడిగేసినాక గ్యాస్ అంతా నీట్గా తుడుచుకున్నాకండి. తుడుచుకున్నాక ఇంకా బయట వచ్చి ఊపుతాను. అప్పటికే సినుకులు పడుతూనే ఉన్నాయి. ఇంకా తొందరగా ఊకేసి ఇదంతా ఇంటి ముందుల లోపల మొత్తలలో ఇక్కడ కడిగి తులసి కోట కాడను కృష్ణయ్యని పెట్టినగా ఇక్కడ తులసి కోట కాడ ఇక్కడ అంతా కడిగి ముగ్గెత్త కదా, అందుకోసం కడుగుతాను. ఇంకా వాన రాని ఏమన్నా కానీ అని ఇంకా ముగ్గైతే వేద్దానని కడుగుతానండి. కానీ వాన కొంచెం సింకుల్లాగా వచ్చిపోయింది, పెద్దగా ఏం రాలేదు, ముగ్గు పోయేటట్టు ఏం రాలేదు. ఇంకా నేను ముగ్గు వేస్తేనే సింకులు పడుతూనే ఉన్నాయి. ఇంకా తొందరగా వేసుకొని వచ్చిన. ఎక్కువ కలర్స్ కూడా వేయలేదు ఇవాళ. ఆదివారం రోజు పెద్దగాలు లేవాలటండి. మనం ఆదివారం రోజే ఇంకా లేటుగా లేస్తాం. ఇంకా నేనైతే ఇది కాదని ఇంకా పూజ చేసుకోవాలని ఇంకో మొత్తం గాలి వస్తుంది, వర్షం పడుతుంది, మబ్బులు అడిగితే అట్లనే అని అంతా చూపెడతాను. నాకు కొంచెం డిస్క్ ప్రాబ్లం ఉన్నది కదండి, దానివల్ల ఒళ్ళంతా నొప్పులు ఉంటుంది కదా. నేను ఇట్లా ఆదివారం పూజ చేసుకున్నానని ఇంకా ఆదివారం అయితే పూజ చేసుకుంటానండి. పెద్దగాళ్ళు వేసి ఇట్లా పనులు చేసుకొని పూజ చేసుకుంటా. ఇంకా ఆ రోజు ఇంకా మేమేం తినం కూడా, నీసు లాంటిది ఏం ముట్టుకోము. ఏదన్నా కూరగాయలు వండుకొని తింటాం. సూర్యనారాయణకి సూర్య భగవానుడికి పూజ చేస్తే నీసా లాంటిది ఏం తినకూడదట. అందుకోసమే ఇక ఆదివారం మానేసినాం, మేమైతే తింటాం. ఇక్కడ తులసి కోట కాడ కూడా ముగ్గేసుకుంటానండి. ఈ కృష్ణయ్య ఇంట్లో పెట్టేది ఇంతకుముందు మేము, అది కొంచెం ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంత పెచ్చిలాగా లేచిందండి పక్క సైడ్కి. ఇంకా అది తీసి పడేద్దని అనుకున్నాం, కానీ మంచిగానే ఉంది చూడటానికి అని అక్కడ పెట్టి ఉంచిన తులసి కోట కాడ. మంచిగా ఉంది. ఇంకా బయట పని అయిపోయాక ఇల్లులన్నీ ఊపి